బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే ఆశ్లేష గారు. నమస్కారం అండి. చాలామంది పిల్లల్ని పెంచే ప్రాసెస్లో ఒక్కొక్కరు ఒక్కొక్క వాళ్ళకున్న దాంట్లో వాళ్ళకున్న కల్చర్ని బట్టి వాళ్ళకున్న అలవాట్లను బట్టి వాళ్ళ పిల్లల్ని పెంచుతూ ఉంటారు. ఒక్కొక్క ఫ్యామిలీది ఒక్కొక్క స్టైల్ అని చెప్పుకోవచ్చు. అందరికీ ఒకటే వర్తించిద్దా అంటే కాదు. కానీ ఎక్కడో పేరెంట్స్ కొంతమంది పిల్లల్ని బయట చూసినప్పుడు లేకపోతే వేరే వాళ్ళ పిల్లలతో కంపేర్ చేసినప్పుడు వాళ్ళ బిహేవియర్ని చూసినప్పుడు ఏం పెంపకం ఇది అన్న మాట ఎక్కడో అక్కడ ఏదో ఒక పేరెంట్ ఖచ్చితంగా ఫేస్ చేస్తారు. అలాంటప్పుడు ఒకసారి రెండు సార్లు అంటే చూసి చున్నట్టుగా వదిలేస్తాం, కానీ అదే మాట రిపీటెడ్గా విన్నప్పుడు పేరెంట్స్కి తెలియని కోపం అండ్ పిల్లవాడిని క్రాస్ చెక్ చేసుకునే అవకాశం రెండు వస్తుంటాయి ఒకేసారి. అంటే మా పెంపకం బాగాలేదా, వీడి బిహేవియర్ ఇలా అవ్వడానికి నేను కారణమా అనే ఆలోచన ఖచ్చితంగా క్రియేట్ అవుతూ ఉంటుంది. అది ఏ విధంగా అంటారు అంటే, మనం చాలాసార్లు చెప్పాం ఒక్కొక్క ఫ్యామిలీది ఒక్కొక్క స్టైల్, ఇలానే పెంచాలని రూల్ లేదు, అలానే ప్రెజర్ తీసుకురావద్దు పిల్లలపైన అని చెప్తూ ఉంటాం. ఎప్పుడైతే ఈ మాటలు వింటూ ఉంటామో తెలియకుండా ప్రెజర్ స్టార్ట్ అవుతుంటుంది. ఇండైరెక్ట్గా పిల్లల్ని మనం ప్రవోక్ చేస్తూ ఉంటాము. నీ వల్ల మాట పడ్డాను, నువ్వు ఇలా చేసావు, నువ్వు అలా చేసావు అని అంటూ ఉంటారు. దానివల్ల వీళ్ళిద్దరి మధ్య మిస్కమ్యూనికేషన్ పెరిగిపోతూ ఉంటుంది, పేరెంట్కి కిడ్కి. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటాము? క్రాస్ చెక్ చేసుకోవడం అసలు ఏ విధంగా? అసలు ప్రెషర్ కాదండి, పేరెంట్స్కి ఈరోజు అది గిల్ట్, షేమ్, షై. ఇంకా డీప్గా మాట్లాడితే పిల్లల వల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోయే పేరెంట్స్ కూడా చాలామంది ఉన్నారు. ఎందుకు? మనం జనరల్గా బయటకు వెళ్ళినప్పుడు ఎవరైనా ఒకళ్ళు మనల్ని మాట అంటే అది మనకి ఇన్సల్ట్. అవును. ఇలాంటి ఒక ప్రపంచంలో పదే పదే 10 మంది దగ్గర నుంచి అదే మాట వింటూ ఉంటే ఒక తల్లి కానీ ఒక తండ్రి కానీ వాళ్ళ యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుంది? ఇట్స్ నాట్ జస్ట్ ప్రెషర్, వాళ్ళు ఒక గిల్ట్లోకి వెళ్ళిపోయి వాళ్ళు బయటకు రాకుండా ఇంకా ఆ ప్రదేశాల్లో కలవకుండా ఆ సోషల్ ఐసోలేషన్లో కూడా వెళ్ళిపోతున్నారు. ఎవరి వరకు ఎందుకండి, రీసెంట్గా మా జయరామ్ని ఒక బర్త్డే పార్టీకి తీసుకువెళ్ళాను. జనరల్గా కొన్ని ఫంక్షన్స్ నేను అవాయిడ్ చేస్తాను, సరే బాగా దగ్గర వాళ్ళు కదా అని చెప్పి ఫస్ట్ బర్త్డే అని చెప్పి వెళ్ళాము. అక్కడ బ్యూటిఫుల్ కేక్, దానిపైన ఒక రెయిన్బో సింబల్ ఉంది. ఈ మధ్యలో స్టిక్స్ షేప్లో వచ్చి పెడుతున్నారు కదా, మా వాడికి రెయిన్బో అంటే మహా ఇష్టం. అందులో ఫస్ట్ అది తీసుకోవాలని అనుకుంటాడు. మేము నార్మల్గా ఎప్పుడైనా పేస్ట్రీ స్టోర్కి వెళ్ళినా కూడా అదే పిక్ చేసుకుంటాడు, ఆ కలర్నే పిక్ చేసుకుంటాడు. ఇది జనరల్ అట్రాక్షన్ కదా పిల్లలకి. 4 సంవత్సరాల పిల్లోడు ఎవరికైనా కూడా అదొక జనరల్ అట్రాక్షన్. చూడగానే ఎగ్జైట్ అవుతారు. వాళ్ళు ఏమైనా మునులా లేకపోతే ఋషులా కంట్రోల్ చేసుకుని నిగ్రహంగా ఆ కేకు నాకు తీసుకొచ్చి పెడతారులే అని అప్పటి వరకు కూర్చోవడానికి ఏ కల్మషం లేని ప్యూర్ ఫీలింగ్స్ని బయట పెట్టేసే ఒక స్టేజ్. మా వాడిని నేను అప్పటికే ఆపుతూ ఉన్నా, ఎందుకంటే అటు సైడ్ ఫ్యామిలీ చాలా కన్జర్వేటివ్ ఫ్యామిలీ. ఓకే, ఊరికే ఎంకరేజ్ చేసేసి పిల్లలతో కలిసి జాయ్ 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 అని తప్పట్లు కొట్టేసే ఫ్యామిలీ కాదు. సరే అని చెప్పి నేను ఆ సిచ్యువేషన్ని దృష్టిలో పెట్టుకుని నాగు అంటూనే ఉన్నాను. అయినా కూడా వాడు ఒక అడుగు ముందరకు వేసేసాడు. ఎప్పుడో నేను కొంచెం డైవర్ట్ అయినప్పుడు వాడు ఒక అడుగు ముందరకు వేసేసుకుని అది తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు. అప్పటికి ఆపడం జరిగింది. ఇంతలో ఒక పెద్ద మనిషి పక్క నుంచుని బయట బోల్డ్ క్లాసులు చెప్తుంది, పిల్లోడిని చూడండి ఎలా ట్రైనింగ్ ఇచ్చుకుంటుందో అని ఒక మాట అన్నాడు. కేక్ కూడా డిస్టర్బ్ అవ్వలా, ఊరికే ఆ పైన ఉన్న రెయిన్బోని ఇలా పిక్ చేసుకుని వెనక్కి తెచ్చుకునే ప్రాసెస్లో ఉన్నాడు, ఇంకా తెచ్చేసుకోలేదు. వాడికి ఏం చెప్పామంటే, ఫస్ట్ ఇలా కేక్ కట్ అవుతుంది కదమ్మా, అవి వెంటనే నువ్వు తెచ్చేసుకో, అప్పుడు నేను ఎవ్వరు ఏమనరు, వాళ్ళకి సెంటిమెంట్ ఉంటుంది కదా, ఫస్ట్ బర్త్డే కేకు ఆ పాపతోనే చేయించుకోవాలని అని వాడికి అర్థమయ్యే భాషలో చెప్తూ ఉన్నా కూడా వాడు ఒక అడుగు వేశాడు. ఈ అడుగు వేసి ఈ మాట పడేదంతా ఒక్క నిమిషం గ్యాప్లోనే. నాకు మనస్తత్వాలు ఇలాగే అంటారులే, వీళ్ళకి పనే ముందే అని అనుకుని నేను తీసి పాడేస్తాను కాబట్టి నేను పెద్ద పట్టించుకోలేదు. కానీ నా సిచ్యువేషన్లో చాలామంది తల్లులు ఉంటారు. నా సిచ్యువేషన్లో చాలామంది తల్లులు బయట సోషల్గా కలిసినప్పుడు ఎన్నో మాటలు పడి ఉంటారు. కోల్డ్ వస్తుంది, అప్పుడు వరకు అమ్మ క్లీన్ చేస్తూనే ఉంటుంది కోల్డ్ని. ఒక్క క్షణం పొరపాటున వాడికి ఏదో కారుతున్నప్పుడు బయటకు వెళ్తాడు, అసలు పిల్లోడిని నీట్గా చూడడం కూడా రాదా నీకు అని ఎవడో మాట అనేస్తాడు, ఆడుకుంటూ ఉంటాడు. అప్పుడు వరకు పడడండి వాడు. ఆవిడ ఏదో కుక్కర్ విజిల్ వస్తుందని అలా లోపలికి వెళ్ళే లోపు ఇది పడిపోతాడు, ఆ పాప బాబో పడిపోతారు అంతే. అసలు పిల్లల్ని పట్టించుకోవడమే రాదు, నీకు పిల్లల్ని పెంచడమే రాదు.
అలాగే ఫుడ్ తినేటప్పుడు కొంతమంది ఇష్టంగా తినేస్తారు వాళ్ళకి పెట్టుకుని, కొంతమంది తల్లి తిప్పి పెడితేనే తప్ప వాళ్ళకి ఎపటైట్ ఉండదు, బయలాజికల్ ఎపటైట్. ఇంకెన్నాళ్ళు జీవితకాలం వాడు వెనకాల నీ జీవితం అక్కడే అయిపోతుంది సగం, వాడికి ఫుడ్ పెట్టడంలోనే అయిపోతుంది సగం. ఇలాంటి కమెంట్స్ పేరెంట్స్ని గిల్ట్లోకి తీసుకువెళ్తాయి. అలా తీసుకువెళ్ళినప్పుడు వాళ్ళు రాత్రి ఒక్కొక్కసారి పడుకునేటప్పుడు అండి, అసలు నాకు పేరెంటింగ్ అంటే ఏంటో తెలియదేమో, నిజం మేడం, నేనేమీ తెలియని ఒక పరిస్థితుల్లో ఉండిపోయానేమో, మా అమ్మ నాన్నకి ఇలాంటి ప్రాబ్లం ఎప్పుడు రాలేదు, నాకు వస్తుంది అంటే నాకు తెలియకేమో, నాకు చిన్న వయసులో పెళ్ళైపోవడం వల్ల నాకు ఎక్స్పీరియన్స్ లేకేమో అని ఎంతో మంది తల్లులు ఫీల్ అవుతూ లోపల మనసులో సతమతం అయిపోతూ ఉంటారు. పాపం ఇక్కడ కింద మీద ఏదో పడుతున్నారు అన్నప్పుడు ఆ స్కూల్ నుంచి ఓ ఫోన్ వస్తుందండి, ఇంట్లో కూడా ఇలాగే ఉంటున్నాడా స్కూల్లో లేనా అని టీచర్ గట్టిగా మాట అనేస్తుంది. అసలు తల్లి పొజిషన్ ఎలా ఉంటుందండి? లేపుతుంది, అందంగా నీట్గా హైజీన్ మెయింటైన్ చేస్తున్నారు, మంచి బట్టలు వేస్తున్నారు, ఫుడ్ పెడుతున్నారు, ఆడుకోవడానికి సర్వం ఇస్తున్నారు. పిల్లోడు స్కూల్కి వెళ్ళిపోయాక పాపం యూట్యూబ్లో టిప్స్ టెక్నిక్స్ చేసి అవన్నీ ఫాలో అవడానికి నానా తంటాలు పడుతున్నారు. అయినా కూడా మనసులో ఇది కరెక్టా, నేను సరైన తల్లినేనా అన్న క్వశ్చన్ తల్లికి వచ్చేసినప్పుడు ఎంత మానసిక క్షోభ అది. అండ్ దట్ ఈస్ వై ఇట్స్ నాట్ జస్ట్ ఎ ప్రెషర్, ఇట్స్ గిల్ట్, ఇట్స్ షేమ్, అండ్ ఇట్ సమ్టైమ్స్ టేక్స్ ఇన్ టు సోషల్ ఐసోలేషన్ అండ్ డిప్రెషన్. అయితే కొంతమంది బొమ్మరిల్లు సినిమా వచ్చాక బాగా రియలైజ్ అయ్యారండి పేరెంటింగ్ స్టైల్స్. 90sలో పుట్టిన కిడ్స్ అందరికీ బొమ్మరిల్లు స్టైల్ ఆఫ్ పేరెంటింగే బాగా తెలుసు. అన్నీ నా వల్ల నాకు తెలిసింది అన్నదే. ఆ తర్వాత కొంచెం మారుతున్న తరుణంలో ప్రతి ఒక్కరికి పేరెంటింగ్ స్టైల్స్ మీద కొంచెం అవగాహన వచ్చింది. ఒక పిల్లోడు క్లాస్లో ఫస్ట్ వచ్చినంత మాత్రాన ఆ పేరెంటింగ్ స్టైల్ని మనం అడాప్ట్ చేసుకోవాలని అనుకోకూడదు. ఒక పిల్ల చాలా సోషల్గా ప్రెజెంటబుల్గా ఉన్నంత మాత్రాన ఆ పిల్ల తల్లి ఎలా ఫాలో అవుతుందో అదే నేను అడాప్ట్ చేసుకోవాలనుకోవడం తప్పు. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక్కొక్క డిజైన్ ఉంటుందండి, ఎవరి ప్యాటర్న్ వాళ్ళకు ఉంటుంది. కొంతమంది హెలికాప్టర్ పేరెంటింగ్ చేస్తారు. అంటే ఏంటంటే ఆ పిల్లలు ఎదురుగా గమనించరు, పైనుంచో పక్క నుంచో అసలు వీళ్ళు ఏం చేస్తూ ఉంటారో అని గమనిస్తూ ఉండి ఆ తర్వాత వాటిని కరెక్షన్ చేస్తూ ఉంటారు. కొంతమందిని స్నో బోర్డ్ పేరెంటింగ్ అంటాం. వాళ్ళు ఏంటంటే ఆ పిల్లోడు వచ్చే దారిని ఎప్పుడు క్లీన్గా ఉంచుతారు. ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయాలనుకోండి, ఏ దెబ్బలు ఏవి తగలకుండా వాళ్ళు స్పాన్ చేసేసినా వేసేస్తారు కూడాను. అలా కొంతమంది స్నో బోర్డ్ పేరెంటింగ్ చేస్తారు. కొంతమంది టైగర్ పేరెంటింగ్ చేస్తారు. అంటే కొంచెం అథారిటేటివ్గా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండి ఆ ఫ్యామిలీకి అలాగే సూట్ అవుతుందేమో మనకేం తెలుసు. పిల్లోడు ఓవర్ స్మార్ట్ ఏమో, వాడిని అమ్మ బుజ్జి అంటే లొంగడేమో, ఆ టైగర్ పేరెంటింగ్ చేస్తేనే లొంగుతాడేమో. కొంతమందికి సోషల్ కోఆపరేషన్ రాదేమో, ఆ హెలికాప్టర్ పేరెంటింగ్ చేస్తేనే మనోడు నలుగురిలో ఎలా మలుచుకుంటున్నాడో తెలుస్తుందేమో. కాబట్టి ప్రతి పేరెంట్ కూడా ఇది తప్పు ఇది రైటు ఇలాగే ఉండాలి అని ఏ పేరెంటింగ్ స్టైల్లో కూడా డిఫైన్డ్ స్టైల్ అయితే ఉండదండి. మన పిల్లోడు ఎంత కంత్రియో చూసుకుని, మన పిల్ల ఎంత మ్యానిపులేటరో చూసుకుని మనం దానికి తగ్గట్టుగా మనము మలుచుకోవాలే తప్ప ఆ పెద్ద మనిషి తిట్టాడనో, ఈ పిన్ ఏదో అందనో, ఆ పెద్దమ్మ ఏదో సెటైర్ వేసిందనో మనం వర్రీ అయిపోకూడదు. అండ్ సెకండ్ థింగ్, ఎప్పుడైనా క్రాస్ చెక్ చేసుకోవాలి అని అనిపిస్తే మనకి ఈరోజు చాలా మెజరింగ్ ఉన్నాయి. సో ఈ ఫ్యాక్టర్స్ నేను అటైన్ అయితే ఓకే మై స్టైల్ ఈజ్ గుడ్ అని మనం కొంచెం పీస్ఫుల్ అవుతాం ఫస్ట్. అలాంటివి ఏమైనా మనం చెక్ చేసుకోవాలి. అవి ఏంటి అంటే సింపుల్గా పిల్లోడు వచ్చి ప్రతిదీ మనతో కమ్యూనికేట్ చేసుకుంటున్నాడా లేదా అనేది క్రాస్ చెక్ చేసుకోవాలి. పాప కానీ బాబు కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆ ఎమోషనల్ వెంటిలేషన్కి నేను అమ్మ నాన్నతో చెప్తే చాలు అని అనుకుంటున్నారో లేదో చూసుకోవాలి ఫస్ట్ థింగ్. సో క్లియర్ కమ్యూనికేషన్ పాయింట్ ఎవరై ఉండాలి? పేరెంట్స్ అయి ఉండాలి. అది ఎలాంటి పేరెంటింగ్ స్టైల్ అయినా కూడా చివర్లో నా బిడ్డ నా దగ్గరకు వచ్చి అన్నీ పంచుకుంటున్నాడా లేదా అనేది ఒక్కటి క్రాస్ చెక్ చేసుకోవాలి. సెకండ్ థింగ్ ఏంటి అంటే పిల్లలు తప్పు చేసినా పెద్దవాళ్ళు తప్పు చేసినా ఆ మిస్టేక్ని ఒప్పుకోవాలి. మనం ఎంతసేపు నువ్వు ఇది తప్పు చేసావు సారీ చెప్పు అని వాడి మీదకి వెళ్ళిపోతాం. మరి మనం చెప్తున్నామా? మనం కూడా ఎప్పుడైతే ఒక మెట్టు దిగి నాన్న సారీ ఇది తప్పు జరిగింది, ఐఎమ్ వెరీ సారీ, ఇట్స్ మై మిస్టేక్ అని చెప్తున్నామో మనకి ఆ ఈగో గ్యాప్స్ అనేవి లేకుండా
నేను పేరెంట్ని కాబట్టి నేను నీకు చెప్పకూడదు అనేవి లేకుండా వాళ్ళేం ఫీల్ అవుతారంటే పిల్లలు యాజ్ లైక్ మీ, నాలాగే నా తల్లి కూడా ఏమైనా తప్పు చేసినప్పుడు నాకు సారీ చెప్తుందంటే షీఈస్ వాల్యూయింగ్ మీ అని పిల్లలు వాళ్ళు ఫీల్ అవుతారు. అది ప్రాక్టికల్గా జరగాలి. తప్పు చేసినప్పుడు ఒక మెట్టు దిగి అనుకోకుండా జరిగింది, సారీ ఐ డోంట్ మీన్ ఇట్, దెబ్బ తగిలిందా, నేను హర్ట్ చేయాలని కాదు అని జరిగినప్పుడు నేను ఎంతైతే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నానో వాళ్ళు నా గురించి అంతే ఆలోచిస్తున్నారు అన్న విషయం కన్వే అవుతుంది. ఇంకా థర్డ్ థింగ్ ఏంటి అంటే పిల్లలు ఎప్పుడైనా కూడా ఇంట్లో ఉండాలి, తల్లిదండ్రుల దగ్గర ఉండాలి అని ఫీల్ అవ్వాలి. కమ్యూనికేషన్ లేకపోయినా పర్వాలేదు కానీ ఈ ఇంట్లో నేను ఉండలేను అన్న ఫీలింగ్ వాళ్ళకి రాకూడదు. అలాంటి ఒక హోమ్ ఫీలింగ్ క్రియేట్ చేయవలసిన బాధ్యత పేరెంట్స్కి ఉంటుంది. ఆ హోమ్ ఫీలింగ్ ఎప్పుడు వస్తుంది? మంచి ఫుడ్ ఇంట్లో తిరుగుతున్నప్పుడు, ఆ టైం టు టైం మంచి ఫుడ్ ప్రొవైడ్ చేసినప్పుడు, ఇంటికి ఒక మంచి హైజీన్ ఉన్నప్పుడు, ఎక్కడికైనా వెళ్ళినా కూడా వాళ్ళు ఇంక ఉండలేరు, అమ్మో మా ఇల్లే బెటర్ రా బాబా అని వచ్చేస్తారు. ఆ అరుపులు తిట్టులు కొట్టుకోవడాలు లేకుండా కొంచెం పీస్ఫుల్గా ఉన్నప్పుడు మై హోమ్ అన్న ఫీలింగ్ వాళ్ళకు వస్తుంది. సో ఎప్పుడు క్లియర్ కమ్యూనికేషన్ పేరెంట్స్తో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. పేరెంట్ కూడా ఒక మెట్టు దిగి సారీ చెప్తున్నాడో లేదో చెక్ చేసుకోవాలి. మై హోమ్ అన్న ఫీలింగు ఆ ముగ్గురులోనూ నలుగురిలోనూ ఉందో లేదో కూడా చెక్ చేసుకుంటే ఏ పేరెంటింగ్ స్టైల్ అన్నా కరెక్టే, వండర్గా ఉంటుంది, ఎందులోనూ తప్పులేదు. దే కెన్ హ్యాపీలీ హ్యావ్ దట్ టర్న్. అంటే కుక్క పిల్లలాగా మన మీదకి వచ్చేసి పడిపోవాలి పిల్లోడు మనం ఇంటికి వెళ్ళేటప్పటికి. అలా కాకుండా వచ్చేసాడు రా నాన్న ఇంక అయిపోద్ది ఇప్పుడు నాకు అని తల పట్టుకున్నాడు అంటే దెన్ యూ షుడ్ చెక్ యువర్ స్టైల్ అనమాట. పిల్లల్లో సైకలాజికల్గా ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి, లేదు బిహేవియర్లో కొన్ని చేంజెస్ చేయాల్సిన అవసరం ఉంది, లేదు పేరెంట్కి కిడ్కి మధ్య కమ్యూనికేషన్ ఏదో సరిగ్గా లేదు అని అనిపించింది, ఏదైనా అనిపించి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే ఆఫ్లైన్ కానివ్వండి ఆన్లైన్ కానివ్వండి ఏ విధంగా ఉంటుంది? బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ సెషన్స్ ఆర్ అవైలబుల్ అండి. కానీ ఈ తల్లుల్ని దృష్టిలో పెట్టుకునే మనం ఎక్కువ పనిచేస్తున్నాము. ఎందుకంటే తల్లి ఎప్పుడైతే నవ్వుతూ హ్యాపీగా ఉంటుందో కుటుంబం అంతా కూడా హ్యాపీగా ఉంటుంది. మన బాల్యశోభ పుస్తకం యొక్క ఇంటెన్షన్ కూడా అదేనండి. ఒకవేళ ఈ తరం తల్లిదండ్రులకి ఏమైనా ఒకటి రెండు తెలియకపోతే ఆ పుస్తకంలో అవేర్నెస్ ఇస్తూ వాళ్ళని స్ట్రెంథన్ చేయడానికి. అలాగే మీరు అన్నట్టు ఎగ్జామ్ ఫియర్ కూడా పిల్లోడు టెన్షన్ పడుతుంటే పిల్లోడి కన్నా తల్లి అండి ఎక్కువ సఫర్ అయ్యేది. అమ్మో ఈ టెన్షన్ పడిపోతున్నాడు, వీడికి షివరింగ్ వచ్చేస్తుంది, వీడికి ఒళ్ళేంటి చల్లబడిపోయింది అని చెప్పి. సో ఈ ఎగ్జామ్ ఫియర్లో కూడా యాంగ్జైటీ, స్ట్రెస్, ఫియర్ అన్నీ కంట్రోల్ చేసి స్టడీ టెక్నిక్స్, మెమరీ టెక్నిక్స్ చెప్పే కోర్సు ఎక్కువ మంది అడుగుతున్నారు కాబట్టి ఒక్కొక్కరికి అదే విషయాన్ని చెప్పలేము కాబట్టి ఒక కోర్స్ కింద రికార్డ్ చేసేయడం జరిగింది. అండ్ నార్మల్ ఇవి కాకుండా ఏదైనా స్పెషల్ ఇష్యూస్ ఉన్నా కూడా పేరెంటింగ్ గైడెన్స్ కావాలన్నా కూడా స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేస్తే డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి లభ్యమవుతాయి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.